ఇలా వచ్చామో లేదో మళ్ళీ వెంటనే మా బావగారు ఓల్డ్ ఫ్లాట్ దగ్గర అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే న్యూ ఫ్లాట్ లో అసలు ఏం సామాన్ లేవన్నమాట. సో కొన్ని మాకు కావాల్సిన సామాన్ తీసుకొద్దామని వెళ్ళిపోయాము. మాకు కావాల్సినవి అన్ని తీసుకొని మళ్ళీ న్యూ ఫ్లాట్ దగ్గర అయితే వచ్చేసాము. రాగానే అన్ని లోపల పెట్టేసి తినేసి అయితే రెస్ట్ అయితే తీసేసుకున్నాం. అలా పడుకున్నామో లేదో మళ్ళీ షార్ప్ 3:30కి మా బావగారు అయితే లేపారు మమ్మల్ని. ఎందుకంటే పూజ టైమింగ్ వచ్చేసి షార్ప్ 3:58 అంట. ఇక త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. మేమన్నట్టుసేపు పడుకున్నాం కానీ మా బావగారు ఇంకా అక్క మాత్రం అసలుకే పడుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరే పూజ కావాల్సిన అంత సామాగ్రి వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండిపోయారు. పూజ ఎగ్జాక్ట్లీ షార్ప్ 3:58 కి స్టార్ట్ అయితే కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 7 అయితే అయింది. పూజ మాత్రం చాలా బాగా చేశారు అయ్యగారు మాత్రం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నాను. ఈ భూప్రపంచం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషికి ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ అన్నమాట. అది అందరి జీవితంలో జరగచ్చు, జరగకపోవచ్చు. మా బావగారు అక్కగారు కూడా ఎంతో కష్టపడి ఈ ఫ్లాట్ అయితే కొన్నారు. వాళ్ళిద్దరు 5 years సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఫ్లాట్ అయితే కొన్నారు. కష్టపడితే ఏదైనా సాధించచ్చు అని ప్రూవ్ చేశారు. ఓకే మరి ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్దాం. వెళ్ళొస్తా.